మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు శ్రీవిద్య. మాది వచ్చేసి ఎరగాలవపల్లి. ఇక్కడ శ్రీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి చుట్టుపక్కల వచ్చిన గ్రామ ప్రజలందరికీ నమస్కారం. చెన్నకేశ్వర స్వామి ఆలయం వచ్చేసి బ్రిటిష్ కాలం నుంచి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి చుట్టుపక్కల మన గ్రామంలో ఉన్న 13 పల్లెల నుంచి భక్తాదులందరూ ఇచ్చేసి చాలా అంగరంగ వైభవంగా ఈ మహోత్సవానికి హాజరయ్యారు. చాలా మంచిగా జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవం భాగంగా ఇక్కడ హోమము, అన్నదాన కార్యక్రమాలు చుట్టుపక్కల ప్రజలంతా ఇచ్చేసి చాలా బాగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ మహోత్సవం వచ్చేసి 3 రోజుల పాటు కొనసాగుతున్నది. రాత్రికి స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. నమస్కారము. వేపకోట గ్రామ ప్రజల తరపున శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి తిరునాళ్ళు ఈరోజు జరగడం జరుగుతుంది. చాలా వైభవంగా జరుగుతున్నాయి. పురాతన ఆలయము. ఇక్కడ ఆలయానికి దేవుని మాన్యం భూములు మరియు మడి ఆయకట్టు అన్నీ కలిగి ఉన్నాయి. చాలా పురాతన ఆలయము. ఇక్కడ చాలా రోజుల నుంచి తిరునాళ్ళు, ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మరి భక్తాదులకు చాలా నమ్మకంతో ఇక్కడికి వచ్చి దేవుని ఆశీర్వాదం తీసుకొని జరుగుతున్నారు. ఇప్పుడు పుట్టిన చెన్నకేశ్వర స్వామి దేవాలయం ఇది. దీనికి పురాతన కలిగిన దేవాలయము. ఈ దేవాలయానికి ఆలయ భూములు కూడా ఉన్నాయి. ఇన్ని రోజులుగా ఈ ఆలయము కొన్ని రోజుల్లో గ్రామస్తులందరినీ ఇదే 12 నుండి అజ్ఞాతవాసము, అరణ్యవాసం అనుభవించింది ఈ దేవాలయము. ఎందుకంటే కొందరి వల్ల అనుభవించింది. పేర్లు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఈరోజు ప్రజలందరి సహకారంతో ఈ చెన్నకేశ్వర స్వామి ఉత్సవాలు ఈరోజు జరుపుకుంటున్నాము. ఇదే మాదిరి గ్రామస్తుల సహకారం, అందరి సహకారంతో కూడా ముందు కూడా జరగాలని చెప్పని కోరుకుంటున్నాము. ఇది రాజుల నుండి శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో నిర్మించిన దేవాలయం. ఇది శ్రీకృష్ణదేవరాయలు సామంతుల వేమారెడ్డి సామంతిక రాజుగా ఉండి ఇది వేపూరుకోటను ఒక సామంత పాలనగా చేసుకొని ఇక్కడ పరిపాలించేటోళ్ళు అనమాట. వేమారెడ్డి పరిపాలన నుండి ఉన్న ఆలయం ఇది.